రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణలంక పిల్ల సాయి ఇష్యూ అనేది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ఒకవైపు బాధ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వం, ఒకవైపు సిఐ నాగరాజ్ని సస్పెండ్ చేయకూడదని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్గా నిలవటం. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? ఈ కృష్ణలంక వాసిగా మీరేం చెప్తారు అసలు దీని అంతటి మీద? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో మనం చూసాం విజయవాడ నగరంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అడుగడుగున గంజాయి, అడుగడుగున రౌడీజం, ఈ బ్లేడ్ బ్యాచ్ అరాచకాలతో విజయవాడ నగరం మొత్తం అల్లడిల్లిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కళ ఏదైతే ఉందో, గంజాయి లేని రాష్ట్రాన్ని నిర్మించాలన్న ప్రయత్నంలో భాగంగా కృష్ణలంక సిఐగా నాగరాజు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ బ్యాచ్ల్ని అరికట్టడంలో మాత్రం ఆయన సఫలీకృతుడయ్యాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక మంచి అధికారిగా కఠినంగా ఉండేవాడు ఆయన. ఇలాంటి విషయాల్లో ఎవరైతే మహిళల్ని ఎవరైనా ఏడిపించినా, ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు జరిగినా కూడా దానికి ఏమాత్రం కూడా ఆయన వాళ్ళని వదిలేవాడు కాదు. కానీ సాయి హత్య జరగటం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికి లేదు. అంటే అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు తెలియదు. అంటే వాళ్ళ తల్లిగారు చెప్తున్న విధానం ప్రకారం చూసుకుంటే మా అబ్బాయిని చంపేశారు, తగలబెట్టేశారు అని చెప్తుంది. అది ఒకవేళ జరిగితే అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేసి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద మొత్తం ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకు ఈ స్థాయికి నిర్ణయం వచ్చింది అనేది ఇదంతా కూడా బయటపడేంత వరకు కూడా దీని గురించి చాలామంది మాట్లాడతారు, చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళైతే శవాల మీద పేరాలు ఏరుకోవడానికి రెడీ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసిన తర్వాత చిన్నపిల్లాడు తెలుసో తెలియక తప్పు చేసి ఉంటాడు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం, కానీ దీని అందరినీ ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆయన ఇవాళ కాదండి, ఆయన తెనాలి ఎందుకు వెళ్ళాడు, ఆయన మాచర్ల ఎందుకు వెళ్ళాడు అంటే, ఆయన మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ క్రిమినల్ రికార్డే ఉంటుంది. ప్రతి క్రిమినల్ని కూడా ఆయన ఇదే అంటాడు. ఎందుకంటే 30 కేసుల్లో బెయిల్ మీద ఉన్న వ్యక్తికి ఎంత పెద్ద ఇష్యూ అయినా చిన్నదిగానే కనబడుద్ది. అన్ని చిన్న చిన్న తప్పులే. ముందు కూడా చూసాం మనం, ఏదో చిన్న తప్పు చేస్తే అంటాడు. ఆయన దృష్టిలో పెద్ద తప్పు ఏంటో ఎవరికి తెలియటం లేదు. అంటే రాష్ట్రంలో ఈరోజు పోలీసు వ్యవస్థ చాలా నిష్పక్షపాతంగా ప్రజలందరూ న్యాయం చేయాలని ఒక అంకంతో పనిచేస్తుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు పోలీస్ వ్యవస్థ నడుపుతున్న నారా లోకేష్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఈరోజు కూడా నోరేసుకొని పడుతున్నారు రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, దేనికి పనికిరాని శ్యామల లాంటి వాళ్ళు, పిల్ల సైకో భైరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా మాలాంటి వాళ్ళకే బాధ అనిపిస్తుంది. అంటే మేము ప్రభుత్వంలో ఉండి ఎందుకు భరిస్తున్నామని. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలను కోరుకుంటారు. ఏదైనా రాజ్యాంగపరంగా చట్టపరంగానే జరగాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన వీళ్ళందరినీ చట్ట ప్రకారం వీళ్ళు దొరికితే ఆ రోజు సృష్టిస్తాడు తప్ప వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎక్కడో హైదరాబాద్ స్కామ్లో దొరుకుతాడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. ఆయన ఏమంటాడు, నన్ను ఇరికిచ్చాడు అంటాడు. అదే నన్ను ఈ కార్యక్రమాలు చేయలేకపోతే మేము కడిగిన ముత్యాల్లో బయటికి వస్తూ ఉంటారు. లిక్కర్ స్కామ్లో దొంగతనం చేస్తారు. మళ్ళీ వీళ్ళ అధికార ప్రతినిధులు బయటకు వచ్చి ఇదే మాట చెప్తారు, మా వాళ్ళకి ఏ పాపం తెలీదు, కడిగిన ముత్యాల్లో బయటికి వస్తారు. దళితుల్ని హత్య చేస్తారు, కడిగిన ముత్యాల్లో బయటకు వచ్చేస్తారు. దళితుల్ని శిరోమండనం చేస్తారు, కడిగిన ముత్యాల్లో బయటకు వచ్చేస్తారు. సలాం లాంటి కుటుంబాలని రైల్వే ట్రాకుల మీద పడుకోబెడతారు, మళ్ళీ వీళ్ళు కడిగిన ముత్యాల్లో. అంటే సిగ్గులేని బతుకులు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షం ఇలాంటిది ఉండటం అనేది మనందరి దౌర్భాగ్యం. వాళ్ళకు ప్రతి తప్పు కూడా చాలా తప్పు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు
ఆ పార్టీ వైసీపీ పార్టీ ఎవరి నాయకత్వంలో అయితే ముందుకెళ్తుందో ఆ నాయకుడికి ఇన్ని కేసులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఒకటి రెండు కేసులు పెద్ద కేసుల్లో ఏమనిపిస్తాయి? మర్డర్లు చేసిన వాళ్ళనే పక్కనేసుకుని తిరిగే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న గంజాయి కేసులు, బ్లేడ్ బ్యాగ్ కేసులు, లేకపోతే బెట్టింగ్ కేసులు చిన్నవి కాకపోతే ఏమనిపిస్తాయి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. జరిగిన తప్పుని ఎవడైనా సరే తప్పే అంటారు. అది కృష్ణాలంక పోలీస్ స్టేషన్లో జరిగినా, ఏ పోలీస్ స్టేషన్లో జరిగినా ఒక మనిషిని చంపే అధికారం మాత్రం ఎవరికి లేదు. కఠినంగా ఇప్పుడు వచ్చే సిఐ గారికి కూడా మేము కోరుకుంటున్నాం. గతంలో ఏ విధంగా అయితే లా అండ్ ఆర్డర్ నడిచిందో అదేవిధంగా మీరు కూడా ఈ గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని, అమ్మాయిలు లీవ్ టీచింగ్ వాళ్ళని అందరినీ కూడా అదేవిధంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ శాంతి భద్రత కావాల్సిన బాధ్యత నగర కమిషనర్ గారి మీద ఉందని చెప్పి మనం విశ్వసిస్తున్నాం.